ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగో తెలుసుకుందాం. 2 ఆలుగడ్డ తీసుకోవాలి, పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పొట్టు తీసిన ఫ్రెండ్స్. తర్వాత మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కావాలో అలా కట్ చేసుకుందాం. నేను ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటిని వాష్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుందాం. మనకి ఎట్లా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇలా కట్ చేసుకుంటున్నా. ఇంకా సన్నగా కావాలనుకుంటే మధ్యలో కోసి ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసాక ఇప్పుడు వాష్ చేసుకుందాం. వాటర్ పోసి ఇట్లా కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకుందాం. కాసేపు ఈ ఫ్యాన్ కింద పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టా ఫ్రెండ్స్. ఇది కొంచెం హీట్ కావాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇంకా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడెక్కాలి ఫ్రెండ్స్. కొంచెం హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసుకున్నాం. కొన్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం నార్మల్గా ఫ్రై కావాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయినాయి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొంచెం ఉప్పు, లైట్గా కారం, లైట్గా పిల్లలు తింటారు కాబట్టి లైట్గా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. వేసుకొని స్పూన్తో చేతితోనైనా కలుపుకోవచ్చు, మన స్పూన్తోనైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం. సూపర్ ఫ్రెండ్స్, బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి.